మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం ఇంతటితో ఆగబోతున్నారు వైసీపీ నేత బొత్స. ఎలాంటి కమిట్మెంట్ లేకుండా వైసీపీ రాష్ట్రాన్ని పరిపాలించిందని దీనికి కౌంటర్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎన్నికలు 5 సంవత్సరాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎన్నికలు అప్పుడు ఆలోచన చేద్దాం. కానీ ప్రజలకు సంబంధించిన ప్రజా ఆరోగ్యం, ప్రజలకు సంబంధించిన ప్రజా సమస్య, సామాన్య వైద్యం, సామాన్య విద్యార్థులకు చదువు ఇవాళ ముడిపడి ఉంది. కాబట్టి ఇవాళ జగన్మోహన్ నాయకత్వం మళ్ళీ మీ అందరం కూడా మీ ముందుకు వచ్చాం. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసి, దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్. మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు.